హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎట్ ప్రెజెంట్ ఇప్పుడు మనం వచ్చేసి దేవరపల్లి అనే విలేజ్ దగ్గర అయితే ఉన్నాము. మీరు నా బ్యాక్ సైడ్ చూసేది వచ్చేసి ఖమ్మం నుండి దేవరపల్లికి కొత్తగా కన్స్ట్రక్షన్లో ఉన్న హైవే అనమాట. ఇది 4 లైన్ హైవే. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మట్టికి ఈ వీడియోలో ఉండిద్ది. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ హైవే టోటల్ లెంత్ వచ్చేసి 162 కిలోమీటర్లతో అయితే ఉంటుంది. మెయిన్ కాజ్ ఏంటంటే ఈ హైవే నిర్మించడానికి హైదరాబాద్ నుండి వైజాగ్కి వచ్చే వెహికల్స్ డిస్టెన్స్ తగ్గించడం కోసం, అంటే హైదరాబాద్ నుండి వచ్చే వెహికల్స్ విజయవాడని స్కిప్ చేసి ఈ హైవే ఎక్కి దేవరపల్లి దగ్గర మళ్ళీ NH16 హైవే ఎక్కి మళ్ళీ వైజాగ్కి అయితే వెళ్ళిపోవచ్చు. దాదాపు ఈ హైవే నిర్మించడం వల్ల హైదరాబాద్ నుండి వైజాగ్ ఉన్న డిస్టెన్స్ 56 కిలోమీటర్లు అయితే తగ్గనుంది. ఇంకా ఈ హైవే వచ్చేసి మొత్తం 5 ప్యాకేజీలుగా అయితే విభజించారు. ప్యాకేజ్ 1, ప్యాకేజ్ 2 వచ్చేసి HG ఇన్ఫ్రా ఇంజనీరింగ్ వాళ్ళు అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ప్యాకేజ్ 3 వచ్చేసి KMB వాళ్ళు అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ప్యాకేజ్ 4, 5 వచ్చేసి BKM ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళు అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ మొత్తం హైవే వచ్చేసి ఖమ్మం నుండి స్టార్ట్ అయ్యి వైరా, కల్లూరు, తిరువరూరు, సత్తుపల్లి, జంగారెడ్డిగూడెం మీదుగా ఇక్కడైతే మళ్ళీ NH16లో అయితే కలిసిద్ది. కరెక్ట్గా ఇక్కడైతే ఎండింగ్ పాయింట్ అన్నమాట. మొత్తం మీరు చూసుకోవచ్చు, ఇక్కడతో ఈ హైవే అనేది ఎండ్ అయిపోద్ది. ఇంకా ఈ హైవే ఏంటంటే ఈ హైవే ఖమ్మం ఇంకా సూర్యాపేట ఎక్స్ప్రెస్ వేకి అయితే కనెక్ట్ అయింది. దీనికి మొత్తం ఈ హైవే అయ్యే కాస్ట్ అంతా మొత్తం వచ్చేసి 4,938 కోట్లతో అయితే ఈ హైవే అయితే నిర్మిస్తున్నారు. ఇంకా ఫ్యూచర్లో ఎక్స్టెండ్ చేసే విధంగా, అంటే ఇది 4 లైన్గా నిర్మిస్తున్నారు కదా, ఫ్యూచర్లో 6 లైన్లుగా విస్తరించడం కోసం ల్యాండ్ కూడా సేకరించేశారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.